హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। జూబ్లీహిల్స్ లో చివరి దశ ఎన్నికల ప్రచారంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఓటర్లను ఆకర్షించడానికి బీఆర్ఎస్ బీజేపీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాయని అధికారులకు తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పార్టీ నాయకులను ఆదేశించారు। జూబ్లీహిల్స్ లో 4 రోజుల ఎన్నికల ప్రచారం తర్వాత రేవంత్ రెడ్డి నేడు అగ్రనాయకులతో సమావేశం నిర్వహించారు। ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమసింఘే, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు పూనం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఇతర ఇన్ఛార్జ్ మంత్రులు నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు। రాష్ట్రంలోని 53 లక్షల పేదల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు। ఈ పథకం రాష్ట్ర ఖజానాపై 2830 కోట్ల అదనపు భారాన్ని మోపుతుంది। విక్రమాబాద్ జిల్లాలోని పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించడానికి ప్రభుత్వం ఏటా 42 కోట్లు ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు। బట్టి విక్రమార్క కార్గిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు। పార్గిలో 1000 కోట్ల విలువైన విద్యుత్ మౌలిక సదుపాయాల పనులు ఆమోదించబడ్డాయని ఆయన అన్నారు। 33/11 kV సామర్థ్యంతో 9 సబ్స్టేషన్లు నిర్మించనున్నారు। 400 kV మరియు 220 kV సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు। మెట్రో రైలు పనులకు సంబంధించి పాత నగరంలోని చారిత్రక భవనాల రక్షణపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వం నుండి నివేదిక కోరింది। మెట్రో రైలు నిర్మాణ పనుల కారణంగా చారిత్రక వారసత్వ భవనాలకు నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజన వాద్యం PIL దాఖలైంది। ఒక సామాజిక సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది। మెట్రో రైలు పనులు చారిత్రక వారసత్వ భవనాలకు నష్టం కలిగిస్తున్నాయని, ఈ పనులకు అధికారులు సంబంధిత అధికారుల నుండి అనుమతి పొందలేదని పిటిషనర్ ఫిర్యాదు చేశారు। చారిత్రక భవనాల దగ్గర నిర్మాణ పనులు చేపట్టకూడదని నియమాలు ఉన్నాయని, వాటిని పాటించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు। 5 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న 2837 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నందున ప్రభుత్వ పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్లలో కంప్యూటర్ ఉపాధ్యాయులను ICT బోధకులు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది। విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి మరియు వారిని సరైన వినియోగాన్ని నిర్ధారించడానికి ఈ కొత్త పాఠశాలలను నైబర్హుడ్ సర్వీసు పథకం కింద నియమిస్తారు। తెలంగాణ టెక్నాలజీ సర్వీసు ద్వారా త్వరలో నియామక ప్రక్రియ ప్రారంభించబడుతుంది। ఎంపికైన అభ్యర్థులకు 10 నెలల పాటు నెలవారీ 15,000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది। దాదాపు 20 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో సుమారు 4200 ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత మాధ్యమిక పాఠశాలలకు కంప్యూటర్లు అందించబడ్డాయి। కంప్యూటర్ బోధకులను 5 సంవత్సరాల కాలానికి నియమించారు। తర్వాత తొలగించబడిన తర్వాత కంప్యూటర్లు ఉపయోగించబడలేదు మరియు నిరుపయోగంగా మారాయి। కృత్రిమ మేధస్సు ఉన్న పిల్లల అభ్యాస సామర్థ్యాలను పెంచడానికి కోరికొనే విద్యాశాఖ బెంగళూరుకు చెందిన AKEP ఫౌండేషన్ సహకారంతో గత సంవత్సరం ఫిబ్రవరి నుండి రాష్ట్రంలోని 1354 పాఠశాలల్లో స్టడ్ లాంగ్వేజ్ మరియు మ్యాథ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను అమలు చేస్తోంది। సిద్దిపేట జిల్లా కలెక్టర్ శ్రీమతి హేమావతి కుకునూరు పాలి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు। కలెక్టర్ వంటగదికి వెళ్లి ఆహార పదార్థాలను పరిశీలించారు। మెనూ ప్రకారం బంగాళదుంప, టమోటా, పప్పు, బిర్యానీ, బియ్యం తయారు చేసినట్లు వంటవారు తెలిపారు। ఆహార నాణ్యతను సమీక్షించిన కలెక్టర్ బిర్యానీ మరియు కూర నాణ్యతను మెరుగుపరిచి పిల్లలకు రుచికరంగా వండాలని ఆదేశించారు। విద్యార్థుల హాజరు ప్రకారం బియ్యం మరియు ఇతర రేషన్లు అందించాలని మరియు వంట ప్రక్రియను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు। పాఠశాల లోపల పరిశుభ్రత లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన వరండా మరియు మైదానంలో శుభ్రత పాటించాలని అన్నారు। పాఠశాలలో పరిశుభ్రత లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మరియు బాధ్యతాయుతమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఫోన్లో DEOను ఆదేశించారు। తర్వాత కొండపాక మండలం తమరెడ్డిపల్లిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు। సంగారెడ్డి జిల్లాలో సైబర్ సేఫ్టీ డే సందర్భంగా సైబర్ నేరాలను నివారించడానికి మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో జిల్లా అంతటా అనేక కార్యక్రమాలను నిర్వహించింది। ఈ కార్యక్రమాలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో DSP N వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించబడ్డాయి। కేంద్ర సూచనల మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శాఖా గోయల్ IPS ఆదేశాల మేరకు వివిధ విద్యా సంస్థలు మరియు కార్యాలయాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి। ఇందులో భారత్ డైనమిక్స్ గ్రౌండ్ వాకర్స్ మరియు ఇస్మాయిల్ ఖాన్ పేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు। నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు
పార్ట్ టైం ఉద్యోగాల నెపంతో పెట్టుబడి మోసం, తెలియని లింకులు లేదా ఏపీకే ఫైళ్ల ద్వారా మోసం మరియు డిజిటల్ అరెస్ట్ వంటి ఆన్లైన్ బ్లాక్మెయిల్ కేసులు వంటి వివిధ రకాల ఆన్లైన్ మోసాలపై ఈ కార్యక్రమం వివరణాత్మక వెలుగునిచ్చింది. డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి ప్రసంగిస్తూ నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు తీవ్రమైన సమస్యగా మారాయని అన్నారు. వాటిని నివారించడానికి ప్రజలు సైబర్ అవగాహన పెంచుకోవాలి. ఈజీ మనీ అనే ఆకర్షణకు లోనవుతూ ప్రజలు సైబర్ నేరస్తుల ఉచ్చులో పడిపోతున్నారు. చదువుకున్న తరగతి కూడా ఈ నేరాలకు బలైపోతున్నారని ఆయన అన్నారు. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దని, ధృవీకరించని యాప్ ఫైళ్లను డౌన్లోడ్ చేసుకోవద్దని, అపరిచితులతో ఆన్లైన్ సంబంధాలను నివారించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే 40 గంటల్లోపు గోల్డెన్ అవర్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బానూరు ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ రవి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఈ వార్తలను ఇంతటితో వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్ కు కొత్త అయితే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ను కూడా నొక్కండి. తద్వారా మీరు ముందుగా మా వార్తల నవీకరణను పొందుతారు.